భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగయోగంలో 12th శ్లోక. అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఇంతకుముందు శ్లోకాలు ఏదైతే సాత్విక యజ్ఞం గురించి చెప్పిన తర్వాత ఇక్కడ రజోగుణంతో ఉన్న వాళ్ళు చేసే యజ్ఞం ఎలా ఉంటుందో రాజస యజ్ఞం గురించి చెప్తున్నారు. అభిసంధాయ అంటే ప్రేరేపించబడి. ఏంటి ప్రేరేపించబడి అంటే సాత్విక గుణంలో ఎలా అయితే ఫలాపేక్ష లేకుండా చేస్తారు, త్రికరణ శుద్ధిగా చేస్తారు. గుణానికి వచ్చేసరికి ఇక్కడ నేను నాది కోరికలు అన్నవి ఎక్కువగా ఉంటాయి. ఈ కోరికలు అన్నవి ఎలా ఉంటాయంటే అందుకే ఆ కోరికల్ని ప్రేరేపించబడి ఉన్నవాళ్ళు. 10 మందిని పిలిచి ఒకటి చేశారు అంటే అదే నేను 10 మందిని కాదు 100 మందిని పిలిచి చేస్తాను అన్న భావన ఉన్నవాళ్లే రజోగుణం ఉన్నవాళ్ళు. అలాగే వాళ్ళు 10 రకాలు పెట్టారంటే నేను 100 రకాలు పెడతాను అంటే నా దగ్గర ఉన్న బలాన్ని సంపదని ఇవన్నీ కూడా చూపించుకుంటూ అందరికీ నేను మళ్ళీ అందరూ కూడా నన్ను గౌరవించాలన్న భావన రజోగుణం వాళ్ళకు ఉంటుంది. అందుకే ఇలా వీటితో ప్రేరేపింపబడి ఫలం అంటే ప్రతిఫలాన్ని ఆశిస్తూ చేస్తాను. కోరికలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు చేసేది అదే క్రతువు ఇంతమందిని పిలిచి ఇన్ని రకాలుగా పెట్టి పైగా నేను నా కోరిక కోసం చేస్తున్నాను. ఈ కోరికతో పాటు మళ్ళీ అందరిలో కూడా పలుకు ప్రతిష్టలు అన్నవి రావాలి, నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇంత గొప్పగా చేసిన వాళ్ళు ఇట్లాంటి ఇంక ఎవరు చెయ్యలేదన్నట్టుగా ఎప్పుడూ నా గురించి చెప్పుకుంటూ ఉండాలన్న భావనలో ఉంటాను. ఈ ప్రతిఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటారు కానీ ఎలా చేస్తున్నారు? దంభార్థమపి చైవయత్. దంభ అర్థమపి ఏవైతే మనకి పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్ష అంటారు. ఇక్కడ దంభార్థ అంటే గర్వానికి లోబడి నాకన్నా గొప్పగా ఎవ్వరూ చెయ్యలేదు, నేను ఇది చేస్తున్నాను, నేనే చెయ్యగలను. ఇక్కడ ఈ దాంభికానికి మనం ఎప్పుడైతే ఆడంబరాలకి లోబడుతున్నామో అంటే నిజంగా ఇక్కడ అవసరమైంది ఇదే. ఎలా అయితే మనకి కొన్ని క్రతువులకి యథాశక్తి అంటారు. ఈ వస్తువే తీసుకురావాలి, ఇలాగే పెట్టాలి, ఇంతే పెట్టాలని ఎక్కడా చెప్పరు. ఎందుకంటే అందరూ ఒక స్తోమత కలిగి ఉన్న వాళ్ళు కాదు. ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అందుకుని అందరూ చేసుకోవడానికి వీలుగా చెప్పి పైగా నీకు శక్తి ఉన్నప్పుడు నువ్వు అది చెయ్యొచ్చు. ఇక్కడ శక్తి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉండి కూడా చేసేటప్పుడు కూడా గర్వానికి లోబడి చేస్తారు. ఆడంబరాలు. ఇప్పుడు నిజంగా దానికి అవసరమే. ఇప్పుడు దానం చేయమన్నారు అనుకుందాం, వాళ్ళకి లేనిది అవసరానికి తగ్గట్టుగా నేను ఇవ్వటం పర్వాలేదు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటివి ఎవరు ఇవ్వలేదని ఇది మళ్ళీ నేను 10 మందికి చెప్పుకుని ఫలానా వాళ్ళు ఇచ్చారని మళ్ళీ నేను నీకు ఇచ్చాను కాబట్టి నేను ఇస్తే గానీ నీకు దిక్కు లేదంటే నువ్వు నాకు ఇంక ఎప్పుడు అలానే ఉండాలి అన్న భావనలో ఉంటూ ఉంటారు. ఆడంబరాల కొరకే ఆచరిస్తూ ఉంటారు, అట్టహాసంగా ఉంటారు. ఒకటే ఉందా? లేదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఎలా అయితే ఈ అరిషడ్ వర్గ అంటారు. ఒకటి వచ్చిందంటే తత్మై కూడా వచ్చి కూర్చుంటాయి. దీనికి నువ్వు ఆహ్వానం పలికితే సరిపోతుంది, వేరే అన్ని నువ్వేం ఆహ్వానం ఇవ్వక్కర్లేదు, అవన్నీ వచ్చి కూర్చుంటాయి. అయితే ఇక్కడ కోరికతో చేస్తున్నారంటే ఇక్కడ కామం ఉంది, కోరిక ఉంది అంటే అర్థం ఏంటి అంటే క్రోధం ఉంది. అంటే నేను అనుకున్నట్టుగా నాకు అనుకూలంగా వ్యవహరించకపోయినా మళ్ళీ నాకు మర్యాద ఇవ్వట్లేదు, నేను వెళ్తే అందరు లేచి నించోవాలి, ముందు నన్ను ఆహ్వానించాలి, ముందు నన్ను కూర్చోబెట్టాలి, ముందు నాకు పెట్టాలి, ఇటువంటి ఎవరికైతే ఉంటాయో అందుకుని ఈ 6 వచ్చి ఉన్న కారణంగా ఈ వికారాలు ఎక్కువగా తీవ్రంగా కూడా ఉంటాయి రజోగుణంలో. అందుకే ఆవేశం ఎక్కువ, ప్రతిదానికి కూడా యుద్ధం చేస్తున్నట్టే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ ఆడంబరాల కొరకే వాళ్ళు ఆచరణలో కూడా ఇవి పెడుతున్నారంటే ఇక్కడ శ్రద్ధ లేదు. ఏదైతే నియమ నిష్టలతో చెయ్యాలి, నియమ నిష్టలు అన్నవి మళ్ళీ ఎలాగా శాస్త్రాన్ని ప్రమాణం తీసుకుని అందులో చెప్పిని చెయ్యాలి. నీ ఇష్టారాజ్యంగా నువ్వు ఇది నాకు నచ్చింది కాబట్టి ఇది నేను చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇంతే చేస్తాను ఇట్లాంటివి ఉండకూడదు. అంటే నిన్ను నువ్వు మైమర్చిపోయి సమర్పణ భావంతో ఉండి అంకిత భావంతో చేసినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించి చేసినా దాని ఫలితం కోసం బానే ఉంటుందేమో కానీ ఇలా నియమనిష్టలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఏదైతే చేస్తావో క్రతువు చేసావన్న పేరుకే కానీ దానివల్ల ఎటువంటి సార్థక అన్నది చేసిన వాళ్ళకు కూడా లభించదు. అందుకే దంభార్థమపి
చైవయతు అని చెప్పి ఇజ్జతే భరత శ్రేష్టం. ఇజ్జతే అంటే ఇట్లాంటి అన్ని గుణాలు కలిగి ఉండి ఎవరైతే చేస్తున్నారో అని మళ్ళీ అర్జున్ని సంబోధించి చేస్తున్నారు. అంటే ఇక్కడ శ్రేష్ట అంటే ఏంటి? ఇవన్నీ నీకు లేవు కాబట్టి. శ్రేష్టత్వం ఎప్పుడు వస్తుంది? సద్గుణాలు సంపన్నంగా ఉంటే వస్తుంది. కొన్ని భయాలకి లోబడినంత మాత్రాన గుణాలు లేనట్టు కాదు కదా. కొన్ని మనకి భయంతో కూడుకుని కొన్ని చేస్తే మళ్ళీ ఏమవుతుందో ఇటువంటి చింత ఉన్నప్పుడు కూడా అది మళ్ళీ మనకేమీ గుణలోపం కాదక్కడ. కానీ ఇక్కడ ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎంత చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఇవన్నీ కూడా ఆ నియమాన్ని పాటిస్తూ ఉల్లంఘించకుండా చెయ్యాలి. అలా చెయ్యని కారణంగా అటువంటివి చేసి ఆచరించేవన్నీ కూడా రాజస యజ్ఞం కిందకే వస్తుంది. అందుకే ఇలా ఏవైతే చేస్తారో భరత శ్రేష్ఠ అని చెప్పి తం యజ్ఞం విద్ధి రాజసం. అటువంటి యజ్ఞాలు రాజస యజ్ఞాలు అంటే రజోగుణానికి లోబడి ఉన్న వాళ్ళు ఆచరించేవని తెలుసుకో. అంటే ఇప్పుడు కొన్ని తెలుసుకో అంటే అర్థం ఏంటంటే ఇలా నువ్వు చెయ్యకు, ఇది ఎప్పుడు ఎరకలో పెట్టుకు నువ్వు ఏది చేస్తున్నావో ఎలా చేస్తున్నావో గమనించుకుంటూ ఇటువంటివి అందులో ఎప్పుడు రానివ్వకుండా చూసుకుంటూ ఆచరించు అని అర్థం. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే అభిసంధాయ తు ఫలం ధమ్మార్థమపి చైవయత్ ఇచ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఓ అర్జున, సరైన నిష్ట లేకుండా ఆడంబరాలతో ఆచరించేది, ప్రతిఫలాలు అపేక్షతో ఏదైతే చెయ్యబడుతున్నదో అటువంటి యజ్ఞము రాజస యజ్ఞమని తెలుసుకో. ఇక్కడ ఆడంబరాలు అంటే ఏంటంటే ఇప్పుడు గొప్పలు చెప్పుకోవటానికి ఆచరించటం. కొన్ని క్రతువులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. నువ్వు ఒక్కడే చేస్తున్నావా? లేదంటే అందరూ చేసుకునేది. అందరూ చేసుకునే దానికన్నా ఇందులో నేను ఇంకా కొద్దిగా వింతగా చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇట్లాంటి ఆరాటాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ అభిసంధాయ అని ప్రేరేపణ అంటే అహంకారం వికారాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఎందుకు చేస్తున్నావు అన్నది అది మనం విస్మరించే అవకాశం ఉంటుంది. ఆరాటం అంతా ఎలా ఉంటుందంటే గొప్పగా చెయ్యాలి, అందరూ నన్ను గొప్పగా అనుకోవాలి, ఈ రాజస ప్రవృత్తి. అందుకని ఏ పని ఊరికే చెయ్యరు, ఏ పని ఊరికే చెయ్యరు సరి కదా. చేసే ప్రతిదానిలో కూడా బోర్డు లెక్కలు వేసుకుని చేస్తూ ఉంటారు. పైగా దానికి తగ్గట్టుగా నాకేంటి, నాకేం వస్తుంది, నేను ఇంత పెడితే అంత వస్తుందా, ఇట్లాంటి లెక్కలు బాగా ఆలోచించుకుని చేసి తప్పితే ఆ క్రతువుని వీళ్ళు చెయ్యరు. అయితే ఇక్కడ దీన్ని మళ్ళీ సకామ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ధర్మపరమైనవే చేస్తున్నావు, కాకపోతే ఆ నియమ నిష్టలు కాస్త ఉల్లంఘన అన్నది జరుగుతుంది. కోరిక ధర్మపరమైనది అయితే సరిపోదు, ఆచరించేది ధర్మపరమైంది శాస్త్రానికి ప్రమాణంగా ఉంటే సరిపోదు. అందుకే నియమనిష్ట. నియమనిష్ట అన్నది ఎప్పుడైతే లోపిస్తుందో క్రతువు చేస్తున్నావు అనుకుంటావు కానీ నీకు తెలియకుండానే ఇంకా వికారాలు పెంచుకుంటూ ఉంటాయి. అందుకే శౌచము. అందుకే ఈ శౌచం కూడా ఏమని చెప్తారు? బాహ్య శౌచం ఉంటే సరిపోదు, అంతర్ శౌచం ఉండాలి. ఈ అంతర్ శౌచం ఎలా చేసుకుంటావు? అందుకే ఏం మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు, ఏది వింటున్నావు, ఏది చూస్తున్నావు, దేని సంపర్కంలో ఈ శరీరాన్ని తీసుకెళ్తున్నావో దాని ప్రభావం నీ లోపల పడుతుంది. ఎలా అయితే ఆహార విషయంలో చెప్పారో అంటే ఇక్కడ కొన్ని ఆహారాలు ఎలా అయితే వీళ్ళకి ఉప్పు కారాలు బాగా తినటం ఇష్టము, దాని ప్రభావంలో ఈ గుణాలు ఇంకా తీవ్రంగా అయిపోయిన కారణంగా ఇక్కడ శౌచం అన్నది పోతుంది. అలాగే సంతోషం. ఈ సంతోషం అన్నది కూడా ఏంటి అంటే తృప్తి ఉండటం. అంతేగాని నాకు నచ్చిందల్లా సాధించేసుకుని నేను సంతోషపడిపోతున్నాను, ఇతరులు బాధించి నేను సంతోషపడిపోతున్నాను, నా ఆధిపత్యాన్ని చూపించుకుని నేను సంతోషపడిపోతున్నానన్న అపోహలో ఉంటే అది మళ్ళీ సంతోషం కాదు. అలాగే తప్పించిపోవటము. దేనికి తప్పించిపోవటం అంటే ఏది చేసినా సరే అంటే ఇక్కడ ధర్మాన్ని శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా దాన్ని పట్టుకుని మళ్ళీ ఒక నియమాన్ని పట్టుకుని అంటే ఒకటి చేస్తున్నామంటే త్రికరణ శుద్ధిగా చేయటం, మనస వాచ కర్మణ. ఇది మళ్ళీ ధ్యానంలోకి వెళుతూ స్థిరత్వంతో ఉండటము, చంచలత్వాన్ని దూరం చేసుకోవటమే నియమనిష్ట అంటే. ఈ నియమాలు ఎలా అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దానిని ఉల్లంఘించకుండా ఉండాలి.
అలా నువ్వు ఉన్నప్పుడు, అంతేగాని అందులో 10 ఇచ్చారు కదా 9 ఫాలో అయ్యాను, ఒకటి వదిలేస్తే ఏమవుతుందంటే పూర్ణత్వం ఎలా అయితే రాదో, 99.9 వచ్చినా అది పూర్ణత్వం ఎలా కాదు. అలాగే ఇవి కూడా అంతే. నియమ నిష్ట అన్నది మళ్ళీ త్రికరణ శుద్ధి. చేస్తున్నాను ఏదో చేసేస్తాను అన్నట్టుగా కాకుండా, నీ ఇష్టారాజ్యంగా కాకుండా. పైగా అందుకే ఇక్కడ మళ్ళీ సకామమే, కానీ సకామ నుంచి నువ్వు నిష్కామకి వెళ్ళే విధానంగా నువ్వు ఉండాలి. కానీ ఇక్కడ ఈ వికారాలు తీవ్రంగా ఉన్న కారణంగా ఈ దాంభికం వచ్చింది. ఈ దాంభికం వచ్చింది, నేను గొప్ప, నేను నేను అన్నది ఎక్కువగా ఉంటుంది. అందుకే దానాలు చేసినా, ఏవి చేసినా, ధర్మపరంగా అన్నీ చేసినప్పుడు కూడా చేస్తుంది నేను అన్నది వీళ్ళు విడిచిపెట్టలేకుండా ఉంటారు. అందుకే జపాలు తపాలు చేసే అంత కూడా నియమనిష్టలు పాటిస్తున్నప్పటికీ కూడా అక్కడ మళ్ళీ ఈ ఆడంబరాలకు పోయి, ఎలా అయితే ఒక కాలి మీద నుంచిన వాళ్ళు తపస్సు చేశారు అంటే, ఈ రజోగుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక కాలి మీద నుంచోవటం, పైగా 2 చేతులు పైకెత్తి, పైగా నేను పంచాగ్నిలు మధ్యలో చేస్తాను, మీరు 10 రోజులు చేస్తే నేను 100 రోజులు చేస్తాను అంటే, ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ నన్ను నేను మలుచుకోవటానికి, ఆ సాన్నిధ్యాన్ని ఇంకా పొందటానికి ఈ అజ్ఞానమన్న అంధకారంతో కూడుకున్న వాసనలు కొన్ని జన్మల నుంచి మోస్తూ ఉన్నాను. ఇవి తొలగించుకుందామన్న భావన లేకుండా ఆ సన్నిధిలోనే ఉన్న ఆ క్రతువే చేస్తున్నావు. కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? గొప్పల కోసం చేస్తున్నావు. అంటే కొన్ని వ్రతాలు చేస్తే అంత స్తోమత ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ మళ్ళీ ఈ నియమ తప్పుతున్నావు. అందుకుని అంటే చెయ్యవలసిన విధానంగా చెయ్యట్లేదు. ఏం చెయ్యట్లేదు, క్రతువు చేస్తున్నావు, దానికి కావాల్సిన వస్తువులు సమకూర్చుకున్నావు, కానీ లోపించేది ఏంటి అంటే నిష్ట, కర్మనిష్ట, జ్ఞాననిష్ట అంటారు. నీ ఇష్టాన్ని పక్కన పెట్టి నువ్వన్నదే నువ్వు లేకుండా అక్కడ మళ్ళీ త్రికరణ భావంతో అక్కడ నువ్వు చెయ్యటము. ఆ భక్తి అలా ఉంటేనే అప్పుడు నీకు సకామ నుంచి నిష్కామకి వెళ్తా. వీళ్ళు సకామలోనే ఆగిపోతారు. అందుకే ఇక్కడ ఫలం అని చెప్పి వదిలేశాను. జ్ఞానం వస్తుందా అంటే, ఇప్పుడు ఎలా అయితే జ్ఞానం మళ్ళీ విజ్ఞానం అవ్వాలి. విద్య అవిద్య కామ్యకర్మలే సకామంగానే చేస్తున్నావు, కాకపోతే అవిద్య నుంచి విద్య వైపుగా వెళ్ళాలి. అంటే ఇక్కడ నువ్వు ఆ కోరికని విడిచిపెట్టి దాన్ని ఉన్నదాన్ని ఆస్వాదించి ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా క్రతువు మట్టుకే చేస్తూ ఉంటారు. అందుకే చెప్తారు కొన్ని సంపర్కం. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఇప్పుడు కొన్ని నాకు చదవటానికి అంత సమయం లేదు, ఇలా నేను ఏ కారణం ఉన్నా చెప్పుకోవచ్చు. పోనీ నాకు భాష రాదు, నాకు అది అర్థం కాదు, ఇవన్నీ ఉన్నప్పటికి కూడా వింటం నేర్చుకో అంటారు. నేను విన్నాను కదా నాకు వచ్చేస్తుంది అంటే, నువ్వు విన్నది నీ మదిలో మెదులుతుందా? ఆ విన్నదాన్ని బట్టి నేను ఏదన్నా కొద్దిగా నాలో మార్పులు చేసుకుంటూ నేను అది ఆచరణలో పెట్టగలుగుతున్నానా? ఇలా నువ్వు చెయ్యట్లేదు అంటే విన్నదాని వల్ల ప్రయోజనం ఏముంది? వినగా 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 మారుతావు, కానీ ఆ మార్పు నువ్వు ఎలా అయితే, నేను మారాలని నేను అనుకున్నప్పుడు మార్పు వస్తుంది. నేను మారాలని మా అమ్మ అనుకున్నా, నేను మారాలని మా అక్క అనుకున్నా, ఆ మార్పు నాలో రాదు. వాళ్ళు బలవంతంగా ఏదో చేపిస్తే చేస్తాను అంతవరకే. కానీ నేను లోపల నుంచి మారాలనుకున్న తలంపు నాలో వచ్చినప్పుడు ఎలా అయితే నిష్ఠ అని అందుకు చెప్పారు. ఒక డిసిప్లైన్ వస్తుంది, ఒక క్రమశిక్షణలో ఉంటావు. అంతర్శక్తి అన్నది అవే జ్ఞానేంద్రియ, అవే కర్మేంద్రియ. ఎలా అయితే కొన్ని వ్రతాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమీ తినకుండా, అంటే ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఆ నియమాలకి చక్కగా ఉల్లంఘించకుండా అంత భక్తి తత్పరలో ఉన్నప్పుడు ఆ రోజు పాటిస్తాను, ఆ రోజు చెయ్యగలుగుతున్నాను. ఎందుకంటే మనసు దాని మీద రమిస్తూ ఉన్న కారణంగా. వేరే రోజుల్లో పొద్దున్న లేచాను అంటే ఇలా అన్ని నా అయిపోయిన పనులు అంటే ముందుగా తిండి మీద ధ్యాస వెళ్ళిపోతుంది. ఆ రోజు ఎందుకు చేయలేకపోతున్నాను అంటే, ఆ రోజు నేనేం అనుకోలేదు కదా. దాని ముందు రోజైతే వ్రతం ఉంది కాబట్టి దీన్ని బాగా చేయాలి, బాగా చేయాలని 10 సార్లు అనుకున్నాను. దానికి తగ్గట్టుగా నా శరీరం కూడా నాకు సహకరించింది. అందుకే ఇవి నువ్వు చేసే క్రతువు, దాని అర్థ విచారణ ఇవన్నీ భక్తిలో కూడా నిరతులై ఉంటేనే ఆ నామాన్ని పట్టుకున్న, ఆ క్రతువు చేసిన ఆడంబరాలు క్రమేణా తొలగిపోవాలి. కానీ అలా తొలగకుండా అలానే ఉన్న కారణంగా చేస్తున్నావు, కానీ ఆడంబరాల మీదే ఉంటుంది. ఈసారి నేను ఎలా అయితే కొన్ని ఉంటాయి అనకూడదు. వినాయక చవితి వస్తుంది, ఫలానా వాళ్ళు ఇక్కడ ఇన్ని అడుగులు పెట్టారు అంటే ఇంతకన్నా గొప్పగా నేను ఇది పెట్టాలి. ఎందుకు పెడుతున్నావు? అక్కడ విగ్రహం ఎందుకు పెడుతున్నారు? ఎందుకు అన్ని రోజులు పూజించుకుంటున్నారు? ఏది ఆచరించమని చెప్పారు? దేన్ని విడిచిపెట్టమని చెప్పారు? ఇంత పూజ చేసిన తర్వాత ఎన్ని అడుగుల విగ్రహం అయినా సరే నిమజ్జనం చేసేస్తున్నానే.
మళ్ళీ దాన్ని ఒక ఉత్సవంలా చేసుకుంటున్నావు. కానీ ఇవన్నీ పెట్టిన దానికి కారణం ఏంటి? అది నేను ఎందుకు విస్మరిస్తున్నాను అంటే ఈ ఆడంబరాలకి పోయిన కారణంగా. ఈ ప్రపంచమంతా కూడా మాయామోహాలతోనే ఉన్నది. ఆడంబరాల కోసం కొన్ని క్రతువులు చెయ్యకూడదు. నీకు ఇష్టం లేదు, మనసు దాని మీద లేదు, చెయ్యటం మానేసే. వేరోళ్ళు చేస్తుంటే చూసుకో. తప్పులేదు. ఎందుకంటే చేసినా, చూసినా అదే ప్రతిఫలం వస్తుంది. ఎప్పుడు? అనన్యమైన భక్తితో నువ్వు దాన్ని చూసినా, దాన్ని నువ్వు వినినా, దాని సంపర్కంలోకి నువ్వు వెళ్ళినా. ఈ భోగాలు మళ్ళీ ఇవి ఈ లౌకికమైన భార్య, పిల్లలు, ధనము, ఇల్లు, గౌరవం, కీర్తి, ప్రతిష్టలు, నాకే విజయం కావాలి, నాకే సర్వభోగాలు కావాలి, నాకు సర్వ సుఖాలు కావాలి. ఇలా అన్నీ ఉండి ఆ నిష్టను నువ్వు విస్మరిస్తున్నావు. దీని మీద ఉన్న శ్రద్ధ దాని మీద లేదు. యజ్ఞం చేసే అంత అర్హత, ఆ స్థితి నాకు కలిగింది. కానీ నేను ఇలా చేసినంత వల్ల నాకు ఎటువంటి ప్రతిఫలము లభించదు. ఫలప్రాప్తితో ఏది చేసినా సరే మళ్ళీ ఇక్కడ శాస్త్రంలో చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. శ్రద్ధ లోపించిన, భక్తి లోపించిన దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆడంబరాలతో కాదు, దోషాలు తొలగించుకుంటూ దోషరహితంగా ఇలా నేను ఆత్మని పూజించుకుంటున్నాను, చేసే భాగ్యం నాకు లభించిందన్న తపన ఉండాలి. నేను తప్పితే ఎవరు చేయలేరు అంటే ఇక్కడ పరమాత్మ కూడా నేను చేసేదో ఫేవర్ చేస్తున్నా అన్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు మనకి చాలా వ్రతాల్లో అన్నిటిలో కూడా సంకల్పంలో చెప్తారు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని కూడా. ఆ పంతుల్ని మనం తర్వాత అంతా అయిపోయాక దండం పెడితే అదే చెప్తారంటే ఒక కోరికతోనే చేస్తున్నాం. అయితే ఒక కోరికనే మళ్ళీ దాన్ని ఆశించే చేస్తున్నావు. కాకపోతే ఈ కోరిక సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలి. కోరిక 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 అంటూ కిరాణా సరుకులాగా అవి పెరగకూడదు. పరోపకారాన్ని ఆశించి చెయ్యకూడదు. అలాగే ఏది ఆశించకుండా చెయ్యాలి. అంటే చేసే భాగ్యాన్ని చేపించే అవకాశాన్ని, సందర్భాన్ని ఇస్తుంది పరమాత్మ అని అంత త్రికరణ శుద్ధిగా సమర్పణ భావంతో చేస్తే అప్పుడు ఉద్ధరింపబడతాము సర్వదా. అందుకే త్యాజించవలసినవి తెలుసుకుంటూ త్యాజించే విధానంగా ఉండాలి. అందుకే రాజస తామస అదే యజ్ఞమైనప్పుడు కూడా ఎందుకు మారుతుంది? అక్కడ ఫలాపేక్ష లేకుండా చేస్తున్నారు. అలాగే ఆ శాస్త్రంలో చెప్పిన దాన్ని ప్రమాణంగా చేస్తున్నారు కాబట్టి అది సాత్వికం అయిపోయింది. ఇది నా కర్తవ్యం, ఇది నేను చెయ్యాలంటే చెయ్యకుండా ఉండలేని స్థితిలో ఉండటము. దానికి విరుద్ధంగా ఇక్కడ నిష్ట లేదు, నియమ లేదు. ఆడంబరాలకి పోయి చేస్తున్నావు, ఫలాపేక్షలు ఉన్నాయి, లౌకికమైనవి ఉన్నాయి. అలాగే ఇక్కడ శ్రద్ధ లోపిస్తుంది. కోరిక ఎప్పుడైతే నీకు ప్రాధాన్యం అయిపోతుందో శ్రద్ధ అన్నది లోపంతోనే ఉంటుంది. ఆడంబంగా చెయ్యాలి, ఆడంబరాలతో కాదు. పైగా పవిత్రంగా చెయ్యాలి. ఈ పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా అయితే ఈ పవిత్రత అన్నది అంతరంగికంగా ఉండాలి. బాహ్యానికి ఉంటే సరిపోతుందా? బాహ్యానికి అంతరంగికంగా ఇవి రెండు వేరు వేరు కాదు, ఒక్కటి. భక్తి శ్రద్ధ ఎప్పుడైతే అనన్యంగా ఉంటాయో అప్పుడు అది నీకు పూర్ణంగా ఉంటుంది. అందుకే ఒకటి చేసేటప్పుడు ముందుగా సంకల్పం చేసుకోమని చెప్పి అక్కడ మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, ఇంత భావనతో చేస్తున్నాను. భావన కూడా పవిత్రంగా ఉండాలి. క్రతువు పవిత్రంగా ఉంటే సరిపోతుందా? మంత్రం ఉచ్చరిస్తున్నారు వింటున్నానంటే సరిపోతుందా? అక్కడ నేను కూర్చుంటే సరిపోతుందా? నా లోపల భావనలు కూడా అంత పవిత్రంగా ఉండాలి. అలా నేను అంటే ఇక్కడ ఆడంబరాలు ఎందుకు ఇన్నిసార్లు రెట్టించి చెప్తున్నారంటే, ఇంత క్రతువు చేస్తున్నావు, ఒక వ్రతమే చేస్తున్నావు అనుకుందాం. ఈ వ్రతానికి నేను గొప్ప గొప్ప వాళ్ళని పిలిపించాను. అందుకని వాళ్ళ కోసం బ్యానర్లు కట్టించేసి, పైగా నా బ్యానర్లు కట్టించేసి నేను వాళ్ళకి ఆహ్వానం పలికినట్టుగా ఇట్లా పెద్ద పెద్దగా ఇవన్నీ చేసేసుకుంటూ ఎవరికి చేస్తున్నావు? పరమాత్మకి. పరమాత్మ కన్నా మించిన వాడు ఎవరైనా ఉంటే లౌకికంగా నువ్వు ఎప్పుడైతే ఈ భోగప్రాయమైన వాటికి, ఆ సంపదకి, ఒక హోదాకి, వీటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావో ఈ ఆడంబరాలమయంగానే ఉండిపోతావు. అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వద్దని కాదు, అర్హత పాత్రత బట్టి అందరికీ ఇవ్వాలి, కానీ ప్రతిదానికి ఒక ప్రాధాన్యత ఉన్నది. దాన్ని నువ్వు విస్మరించకుండా అంత వివేకనతో ఉండాలి. రాజస ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఇట్లనే ఆచరిస్తూ ఉంటారు ఆడంబరాలతో. ఆ ఆరాటం పనికిరాదు. చేసే క్రతువు. అందుకే బడికెళ్తే ఒకలాగా వెళ్తావు, గుడికెళ్తే ఒకలాగా వెళ్తావు. గుడికెళ్ళినట్టు బడికెళ్ళలేవు, బడికెళ్ళినట్టు గుడికెళ్ళలేవు. ఎలా అయితే లౌకికంగా కూడా ఇన్ని ఉన్నాయో పరమాత్మ సన్నిధిలో కొన్ని క్రతువులు చేస్తున్నావంటే ఎందుకు చేస్తున్నావు? అందుకే అర్హత పాత్రత సంపాదించుకుని ఆచరించటము, ఆ నియమనిష్టని ఉల్లంఘించకుండా నా మనస వాచ కర్మణ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ఇవన్నీ కూడా త్రికరణ శుద్ధిగా నా ఆధీనంలో పెట్టుకుని చెయ్యాలి. చేసే క్రతువు మీద ధ్యాస ఉండాలి. దీంతో
భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 12th శ్లోక సంపూర్ణం.